జనగామ జిల్లా వ్యాప్తంగా విత్తన దుకాణాల్లో పోలీసులు అధికారులు తనిఖీలు నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫర్టిలైజర్స్, విత్తనాల బిల్ బుక్స్, స్టాల్ రిజిస్టర్స్, గోదాముల్లో నిల్వలను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. అధికారులు కొనుగోలు ధరల బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ సార్ ఆదేశాల మేరకు పాలకుర్తి పట్టణంలో ఈ సీడ్స్ ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు కలిసి మేము ఈ యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వానాకాలం పంటల విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లూజ్ సీడ్స్ కానీ అదేవిధంగా సర్టిఫైడ్ కానటువంటి సీడ్స్ కానీ కొనకూడదు. మోసపోవడానికి రైతులకు అవేర్నెస్ కలిగించడంతో పాటు అన్నీ కూడా షాపులలో ప్రాపర్గా సర్టిఫైడ్ సీడ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చెక్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది.